కన్నప్ప నుంచి లాడు శివ పోస్టర్ విచ్చేసింది. విష్ణు మంచు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను తీసుకొచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవ వంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పలువురి పాత్రల పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో ఆయన త్రిశూలం, డమరుకం పట్టి నాట్యం చేస్తూ పవిత్రమైన శివుడి రూపంలో కనిపించారు. పోస్టర్పై ముల్లోకాలు ఏలే పరమశివుడు, భక్తికి మాత్రం దాసుడు అని రాశారు. ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె లుక్ కూడా ఇటీవల విడుదల చేశారు. ప్రతి సోమవారం కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ మేకర్స్ కన్నప్ప సినిమాకు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనవరి 24న రాబోతున్న హత్య అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్య బసవ, మహంకాల్ పిక్చర్స్ పతాకంపై ఎన్స్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీవిద్య బసవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హత్య జనవరి 24న విడుదలకు సిద్దమైంది. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. దర్శకురాలు శ్రీవిద్య మాట్లాడుతూ మహిళా దర్శకురాలుగా మరిన్ని ఒమెన్ సెంట్రిక్ కథలు రాయనుంది. హత్య షూటింగ్ సమయంలో చాలా కష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ధన్య మాట్లాడుతూ ఈ చిత్రం నా చిన్ననాటి యాక్షన్ కథల కళను నెరవేర్చింది. మంచి ఇన్వెస్టింగ్ థ్రిల్లర్ గా హత్య అందరినీ మెప్పిస్తుందన్నారు. పూజా రామచంద్రన్ మాట్లాడుతూ తెలుగు పరిశ్రమలో తిరిగి రావడం ఆనందంగా ఉంది. శ్రీవిద్య అద్భుతమైన పాత్ర ఇచ్చిందన్నారు. నిర్మాత ప్రశాంత్ రెడ్డి హత్యను లాభసాటి ప్రాజెక్టుగా మలిచారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెప్పిస్తుందని తెలిపారు. డిఓపి అబ్రాజ్ హత్య సిటెడ్ థ్రిల్లర్ గా ఉంటుంది. కథ, సంగీతం, నటన ప్రశంసనీయంగా ఉంటాయని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్ హత్యలోని మ్యూజిక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నారు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించగలదని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. త్రిష, టోవినో థామస్, వినయ్ రాయల్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్. ఈ నెల 24న తెలుగు విడుదల. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలుగా నటించిన మలయాళ సినిమా ఐడెంటిటీ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకులకు ముందుకు రానుంది. మలయాళంలో విడుదలైన 50 కోట్లు వసూలు చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు జెక్స్ బెజోయ్ సంగీతం అందించగా అఖిల్ జర్ సినిమాటోగ్రఫీ చేశారు. తెలుగులో మూవీ మ్యాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు వారికి యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. దర్శకుడు అఖిల్ పాల్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మా సినిమా రావడం గర్వకారణం. టొవినో థామస్ వంటి నటుడు అందించిన ప్రదర్శన ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. నటుడు వినయ్ రాయ్ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఈ కథ నా కెరీర్ లో ప్రత్యేకమైంది. యాక్షన్, సస్పెన్షన్, స్టోరీ లైన్ అన్ని హైలైట్ గా అవుతాయి అన్నారు. జనవరి 24న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల వేట. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. 6వ రోజుకు గాను తెలుగు రాష్ట్రాల్లో 12.5 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 16.12 కోట్ల షేర్ సాధించి రాజమౌళి RRR 6వ రోజు రికార్డును 9 కోట్లను అధిగమించింది. ఈ చిత్రం ఇప్పటివరకు 100 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేయడం విశేషం. నార్త్ అమెరికాలో $2 మిలియన్ల మార్కును దాటిన ఈ చిత్రం అక్కడ వెంకటేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ట్రెండ్ వర్గాలు పూర్తి రన్ ముగిసేలోగా $3 మిలియన్ల మైలురాయిని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావుపూడి ఈ ఘనతతో సరికొత్త బెంచ్ మార్కు నెలకొల్పారు. సంక్రాంతి పండుగ విడుదలైన ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ విజయయాత్ర కొనసాగుతుంది. సెన్సేషన్ మూవీ హాంకాంగ్ వారియర్స్ ఎన్వీఆర్ సినిమా ద్వారా జనవరి 24న తెలుగు, తమిళలో గ్రాండ్ రిలీజ్. హాంకాంగ్ సినిమా చరిత్రలో నూతన అధ్యాయంగా లిఖించిన హాంకాంగ్ వారియర్స్ సోయ్ చియంగ్ దర్శకత్వంలో రూపొందింది. లుయోస్కు సమ్మేకామ్ హంగ్ రిచి ప్రధాన పాత్రలు నటించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 1000 కోట్ల వసూలుతో రికార్డులు సృష్టించింది. కిన్ యూ ఔ తైలీ జాన్ లీ జాన్ రచన చేసిన ఈ చిత్రం జనవరి 24, 2025న తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్లో నటీనటుల్లో ఇంటెన్స్ యాక్షన్ మోడ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. హాంకాంగ్ లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుందని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గాంధీ తాత చెట్టులో ఎమోషన్స్ అందరి హృదయాలను హత్తుకుంటాయి. దర్శకురాలు మల్లాది పద్మ. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు. చెట్టు మనిషి మధ్య సంబంధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ కథ 1940లో ప్రారంభమవుతుంది. నిజామాబాద్ ప్రాంతంలో చిత్రీకరించిన ఈ చిత్రం పచ్చదనాన్ని ప్రోత్సహించి సంతోషంతో కూడుకుంది. సుకృతి పాత్ర కొరకు గుండె చేయించుకుని సహజ నటనతో మెప్పించింది. సుకుమార్ ఈ చిత్రానికి ప్రేరణ ఇచ్చి పూర్తిగా దర్శకురాలపై నమ్మకం పెట్టుకున్నారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకుంది. జనవరి 24న విడుదలై కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకోవడం ఖాయం. భైరవం గొప్ప కథాబలం ఉన్న సినిమా. ఆడియన్స్ కి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంజు, నారా రోహిత్ కలిసి నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ కనకమెడల దర్శకత్వంలో కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం హై ఇంటెన్సిటీ యాక్షన్, విజువల్ గ్రాండియర్ తో ఆకట్టుకుంటుంది. టీజర్ లో బెల్లంకొండ సాయి పాత్ర వైలెన్స్ ను శ్రీకృష్ణుడితో పోలుస్తూ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితుల మధ్య ఎమోషనల్ బాండింగ్, వారాహి గుడి నేపథ్యంలో రూపొందిన ఈ కథలో మనోజ్, రోహిత్ డైనమిక్ రోల్స్ పోషించారు. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. భారీ యాక్షన్ సీక్వెన్స్, రగడ్ లుక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతంగా కనిపించారు. ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. బాలకృష్ణ బోయపాటి అఖండ 2లో సన్యాసినిగా శోభన. నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ భారీ విజయాన్ని సాధించడంతో అఖండ 2 తాండవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర బృందం మహాకుంభమేళాతో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించడం విశేషం. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఘోరా పాత్రలతో కూడిన ఈ సినిమా ప్రత్యేక కోసం కుంభమేళాలో లక్షలాది అఘోరాలు, నాగసాధుల మధ్య చిత్రీకరణ చేయడం గొప్ప అనుభవం అన్నారు. సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ శోభన ఓ సన్యాసినిగా నటించనుండగా ఆమె పాత్రలో విభిన్న షేడ్స్ ఉంటాయని సమాచారం. చిత్ర బృందం ఇతర భాషల నుంచి కీలక నటులను తీసుకునే ఆలోచనలో ఉంది. ఈ మహోత్తర చిత్రానికి సంబంధించిన దృశ్యాలు భారీ స్థాయిలో కోట్లాది భక్తుల మధ్య షూట్ చేయడం చిత్ర యూనిట్ కు ఒక సవాల్గా మారిందని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో అరుదైన రికార్డ్. RRR తర్వాత ఆ ఘనత ఈ మూవీదే. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటివరకు 160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా విడుదలైన వారం రోజులు కావచ్చిన థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది. తాజాగా 5వ రోజు ఈ చిత్రం 12.75 కోట్లు వసూలు రాబట్టింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో RRR 13.63 కోట్లు ఉండగా, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అలవైకుంఠపురంలో 11.43 కోట్లు, బాహుబలి 2 11.35 కోట్లు, కల్కి 2898 AD 10.86 కోట్లు ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూలు సాధించింది. వెంకటేష్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో $2 మిలియన్ మార్కు దాటింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి బీమ్స్ సంగీతం అందించగా అందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడం నిర్ణయించుకున్నారు. స్టార్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా తన చివరి సీజన్ ముగింపుకు చేరుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. గత 11 సీజన్ల ద్వారా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుదీప్ తన హోస్టింగ్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. ఇటీవల ఎక్స్ ట్విట్టర్ వేదికగా సుదీప్ చేసిన ప్రకటనలో గత 11 సీజన్లలో నేను బిగ్ బాస్ ను ఎంతో ఎంజాయ్ చేశాను. నా మీద మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రాబోయే గ్రాండ్ ఫినాలతో నా హోస్టింగ్ ప్రయాణం ముగుస్తుంది. ఇది మరపురాని అనుభవం. నా శక్తి మేరకు మీ అందరినీ అరేంచగలిగినందుకు సంతోషంగా ఉన్నారు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలని పేర్కొన్నారు. 11 సీజన్ల అనుభవం, బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులతో తనకు అనుబంధం పెరిగినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. గ్రాండ్ ఫినాలే, ప్రస్తుత సీజన్ ఫినాలే తర్వాత తన హోస్టింగ్ పాత్రకు తన కృతజ్ఞతలు. బిగ్ బాస్ టీం, ప్రేక్షకులు మరియు అభిమానులందరికీ ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కన్నడ బిగ్ బాస్ సుదీప్ హోస్టింగ్ వల్లనే అత్యంత స్థాయికి చేరుకుంది. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కన్నడ ప్రేక్షకులకు కొంత నిరాశపరిచే అవకాశం అయితే ఉంది. ఇది బిగ్ బాస్ షోకు ఒక కొత్త యాజమాన్యాన్ని, కొత్త మార్పులు తెచ్చే అవకాశంగా కూడా మారవచ్చు. ఆదివారం ఆ రంగు దుస్తులు ధరించాను, నాకు చాలా డేంజర్. బాలయ్య
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దైవభక్తి నమ్మకాల పట్ల పట్టుబడి ఉండే వ్యక్తి. తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తన జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ, ఆదివారం నల్ల దుస్తులు ధరించడం నాకు మంచిది కాదని అన్నారు. తాను మూలా నక్షత్రం కాబట్టి నల్లరంగు దుస్తులపై ఉండే అపశకునాన్ని విశ్వసిస్తున్నానని తెలిపారు. ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం నాడు నల్ల డ్రెస్ ధరించాను. ఆ రోజు మనసు బాగా వెటకారం చేసినట్లు నల్ల డ్రెస్ వద్దు అని చెప్పింది, కానీ పట్టించుకోలేదు. ఆ రోజు జరిగిన అనుభవాన్ని వివరించారు. షూటింగ్ స్పాట్ లో కింద పడి నడుము విరిగింది. అక్కడున్న నిర్మాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ఘటన చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయన షూటింగ్ రాలేదు. అప్పటి నుంచి ఆదివారం నల్ల దుస్తులు అస్సలు ధరించడాన్ని నిర్ణయించుకున్నారు. ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు బాలయ్యకున్న దైవభక్తి మరియు ఆయనకున్న పట్టుదలపై అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.